కొందరి మత నియమాలు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉంటాయి. వారు ఆ ఇబ్బందులను పట్టించుకోకుండా మా మతం మా ఇష్టమంటూ వాదనకు దిగుతారు. ఉదాహరణకు, అయ్యప్ప మాల దీక్షదారులు పూజలు చేసుకోవడం తప్పుకాదు. కాని వారు చేసే భజన డీజే సౌండులో పెట్టి అర్ధరాత్రి వరకు కొనసాగించడం చేత వృద్ధులు, అనారోగ్య పీడితులు నిద్రకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే స్కూలుకు యూనిఫాంతో వెళ్లవలసిన విద్యార్థులు మాలదారులై వెళ్లటాన్ని, అది వివాదాస్పదం కావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం మీద ఈ మత పెద్దాయన ఎంత చక్కగా వివరించారో చూడండి. ఈ పిల్లవాడు ఆ స్కూల్ కి ఇలా వెళ్లితే, ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆ ఆడవాళ్లు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు. ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు. ఈ ఒకటి వల్ల ఆవిడ దూరం వెళ్ళగానే ఆ క్లాస్ లో ఉన్న 30 మంది పిల్లలకి క్లాస్ పోయిందా పోలేదా? ఈ ఒకటి వల్ల. ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా? అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా? అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా? ఆ 30 మందికి అయితే కీడే. కానీ ఏమన్నారంటే, దీక్ష తీసుకున్నది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ ని, ఆ స్కూల్ సామాన్లని ఢమాల్ డిమేల్ కొట్టేసి పేపర్ వాళ్ళని పిలిచి, మీడియా వాళ్ళని పిలిచేసి, సోములు నీ రావద్దంటారా, గుడికి రావద్దంటారా, మేనేజ్మెంట్ అట్లా ఇట్లా ఇట్లా ఈ డ్రామాల ముందు మనం ఆపేయాలి. ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు. 101%. స్కూల్ కి వెళ్తే యూనిఫామ్ తోనే వెళ్ళాలి. యూనిఫామ్ లేకపోతే స్కూల్ కి వెళ్ళొద్దు. ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్పనే మీరు అవమానించినట్టు.